హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మనం బ్రెడ్ ఎగ్ సమోసా చేసుకుంటున్నాము. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ఇదిగోండి బ్రెడ్ పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బ్రెడ్ని కూడా పక్కన తీసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలును, అలాగే పచ్చిమిరపకాయ, టమాటా, చిన్న టమాటా అయితే చిన్నగా కట్ చేసుకోండి. పెద్దదైతే ఒక హాఫ్ టమాటా అయితే చాలు. ఎగ్స్ కావాలి తప్పనిసరిగా. మనం ఇప్పుడు ఎగ్ బ్రెడ్ సమోసా చేసుకోవడానికి స్టఫింగ్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం స్టఫింగ్కి కొన్ని బాండీ పెట్టేసుకుని నూనె వేసుకుందాం. కొంచెం స్టఫింగ్ కోసం కాబట్టి నూనె ఎక్కువ వేసుకోవాల్సిన నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత మనం ముందు పచ్చిమిర్చిని ఉల్లిపాయ వేపుకుందాము. మరీ అంత బాగా వేగ అవసరం లేదు, నార్మల్గా వేగితే చాలు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. వేగిపోయినాయి ఫ్రెండ్స్. వీటిలో ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం. వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే ధనియా మసాలా, చాట్ మసాలా ఉంటే అవన్నీ వేసేసుకోండి. కొంచెం వేగినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. కొంచెం వేగనండి. ఇదిగోండి, ఇది కూడా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ మసాలా వేసేసుకున్నాము. మనం వేగేటప్పటికి మన బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని పక్కన సైడ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడంత, స్టఫింగ్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కారం, అలాగే గరం మసాలా అలాంటివి వేసుకోండి. టేస్ట్కి సరిపడంత కారం. ఎగ్ వేసుకుంటాం కదా, కారం పడుతుంది ఫ్రెండ్స్, నీచు వాసన పోవడానికి. లేకపోతే పోయి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగించిన తర్వాత ఎగ్ కొట్టుకోవాలి మనం దీంట్లోకి. ఇది ఫ్రెండ్స్ స్టఫింగ్. కావాలంటే ఇంకో ఎగ్ వేసుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్, మీకు కావాలంటే. అయిపోయింది, తీసేసి పక్కన పెట్టేసుకుందాం మనం. ఈ బాండీని పక్కన పెట్టేసుకొని ఇంకో బాండీ, చిన్న బాండీ తిప్పుకోండి. నూనె వేసుకుని నూనె మరిగించుకొని అంతలో స్లో మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇదిగోండి బ్రెడ్ని పక్కన తీసేయమన్నాను కదా, తీసేసాను. ఇదిగోండి, దీన్ని చపాతీ కర్రతో కొంచెం ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ వీటిని. ఇదిగోండి, ఒత్తక ముందేమో చపాతీ ఇలా ఉంటుంది, బ్రెడ్ ఇలా ఉంటుంది. ఒత్తిన తర్వాత ఇట్లా అవుతుంది కదా. ఇలా ఒత్తిన తర్వాత దీన్ని అలాగే ఇటువైపు దాన్ని ఇలాగ మడత పెట్టి వాటర్ రుద్దుకోండి ఫ్రెండ్స్. వీటికి వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలాగా ఊడకుండా ఉండడానికి వాటర్ అప్లై చేసుకుని ఇక్కడ స్టఫింగ్ పెట్టుకుందాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టఫింగ్ కనిపిస్తుంది కదా, పైన కూడా ఇలాగా నార్మల్గా మడత పెట్టేసి ఇక్కడ కొంచెం వాటర్ కలపండి. ఎగ్ని ఇలా బీట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దాన్ని మొత్తం బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక సమోసాలాగా తయారు చేసుకున్నాం కదా బ్రెడ్ని, దాంట్లో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఈ బ్రెడ్ కన్సిస్లో వేసుకోవాలి మనం మొత్తం.
చూసారు కదా. ఇప్పుడు నూనె కాగిపోయి ఉంటుంది కదా, ఈ నూనెలో వేసి డిప్ చేసుకోవడమే. స్లో మీడియంలో పెట్టుకొని డిప్ చేసుకోండి రెండు వైపులా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి స్లో మీడియంలోనే. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. ఇదిగోండి ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసేసి టమాటా సాస్తో తింటమే ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా వేగిపోయింది రెండు వైపులాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయే బ్రెడ్ ఎగ్ సమోసా. షేప్స్ రాలేదనుకోమాకండి ఫ్రెండ్స్, ఇలాగే వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే